హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్లో నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరిని వడకట్టుకొని కొబ్బరి పాలను సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరి పాలు తీసే పని అయిపోతే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కొబ్బరన్నం కోసం 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో నెయ్యి వేడి చేసి హోల్ గరం మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కట్ చేసిన బంగాళాదుంపలు, క్యారెట్, టమాటాలు, పుదీనా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని మరో 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ని కొబ్బరి పాలతో ఉడికించుకోవాలి. మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి పాలతో రైస్ ఉడుకుతుంటే ఇల్లంతా వాసన గుమగుమలాడిపోతూ ఎంతో టెంప్టింగ్గా ఉంటుంది. రైస్ అంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయినట్లే. ఎంతో కమ్మగా ఉంటుందండి దీని టేస్ట్. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.